నిరుపేదల అండదండలు ఉన్నంతకాలం తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూరు మండలం తుంగూరు, కొలవాయి, తాళధరమనం, చిత్రవేణిగూడెం, కళ్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాగా జీవన్ రెడ్డి ప్రచారానికి మాజీ ఎంపీ, ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్కి గౌడ్ హాజరై జీవన్ రెడ్డి ప్రచారానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో జీవన్ రెడ్డి, మధు యాష్కి గడప గడపకు తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇరువురు నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గ్రామం రావటం జరిగింది. ఇక్కడ వాస్తవంగా తుంగూరు గ్రామం నాకు కొత్తది కాదు. ఎందుకంటున్నానంటే పోయిన ఓటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలని అంటే కేవలం ఉద్యమ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందనే భావనతోని యావత్ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పట్టం కడితే కేవలం జగిత్యాల శాసనసభ నియోజకవర్గం అని చెప్పి అంటున్నాను. మన తుంగూరు లాంటి పల్లెలు నాకు అండగా నిలవడంతో వీళ్ళు శాసనసభ్యుడిగా గెలవగలగాలని చెప్పని ఈనాడు సమాముఖంగా మేము మనం చేస్తామని చెప్పి అంటున్నాను. హోదా కూడా మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో మనం ముందుకు పోవాలని చెప్పి అంటున్నా. దానికి ఉదాహరణ మీ నాయకుడు జితేంద్ర యాదవ్ గారు అని చెప్పని ఈ తుంగూరు గ్రామంలో మనం చేస్తున్నాయి. ఆయనకి ఇవాళ ఏ హోదా లేదు, కేవలము ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మీకు 24 గంటలు అందుబాటులో ఉండు, ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా తుంగూరులో ముందు జ్ఞాపకం చూడండి ఎవరు అని చెప్పంటే మా తమ్ముడు జితేంద్ర యాదవ్ అన్న మాట వాస్తవునాగా చెప్పాలని చెప్పంటు నేను. వీళ్ళు ఆసుపత్రి కావాలన్నా జిడ్డు పనులు కావాలి, పోలీస్ స్టేషన్ పోవాలన్నా జిడ్డు పనులు కావాలి, ఏదైనా పెద్దలు పంచాయతీ తీసుకుపోయి ఒప్పించి మెప్పించి సంవత్సరాలు నిలబెట్టాలన్నా కానీ జిడ్డు పనులు కావాలి. నిజమాబద్ధమే. ఇదే గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు మీరు ఎన్ని కుటుంబాలు నిలబెట్టే విధంగా ఆపదల సంపదల మీరు రాజులు ఎక్కడ చెప్పండి అని చెప్పంటారు. నేను వీళ్ళ ఎర్ర చెరువు ఏదైతుందో 8 సంవత్సరాలైనా మంజూరై 8 సంవత్సరాలై ఏమైందా? వీళ్ళు మీరు టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతో ఈ గ్రామ రైతాంగాన్ని ఆందోళన గురి చేసే విధంగా నువ్వు పని చేయనియవు, నువ్వు పని చేయవు, ఇంకోటి చేయనీయవు. ఈ సమంజసమేమని చెప్పంటు నేను. దేవుని దేవల్ల రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధిగా రావడంతోనే రేపు మొట్టమొదటి చేపట్టబోయే కార్యక్రమం ఎర్ర చెరువు జలాశయం 365 రోజులు చిలకలతో ఉట్టిపడే విధంగా 365 రోజులు చిలకలతో ఉట్టిపడే విధంగా ఆ ఎర్ర చెరువు నింపే విధంగా అదే రోలవాగు నుండి కాళ్ళతోని నీళ్లు తీసుకొచ్చి మీ చెరువు నింపే బాధ్యత నాది అని చెప్పంటారు. ఆడు చేస్తానికి ఎక్కడ పేరు వస్తుందో అని చేయనియద్దు. దాన్ని ఏనిద్దా మరి నువ్వు చేయాలి కదా. ఇది శాతగా చేద్దామంటే ఇది శాతగాదు అని చేస్తూ చేయనియడు. నేను చెప్తున్నా, నేను రేపు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. పేద ప్రజల సంక్షేమం కాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే మన తుంగూరు లాంటి గ్రామాలకు సాగునీళ్ళు అందింపజేయడం లక్ష్యంగా ఇచ్చి మీ ఎర్ర చెరువులు ఏదైతుందో రేపు వర్షాకాలం నీళ్ళు వచ్చే లోపల దాన్ని నింపడం జరుగుతుందని చెప్పని ఈనాడు సభ ముఖామని చేస్తూ చెప్పట్టు. 2-3 విషయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలో మిత్రులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవాళ తెలంగాణ ఆకాంక్షను అడ్డంగా తీసుకొని గౌడ్లకి దళితుల మీద పంచాయతీ పెడుతున్నాడు, బెస్తోళ్లకు ముదిరాజుల మీద పంచాయతీ, గోండ్లకు లంబాడోళ్ల మధ్యన దుబాయ్ కూడా వెళ్ళాం. మన ప్రాంతం నుంచి వలసలు పోతూ దుబాయ్లో పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులు అక్కడ కలిసినారు. దుబాయ్ పనిచేస్తానికి అవసరం ఉండదు, ఇక్కడే ఉద్యోగాలని చెప్పినాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ఉద్యమం ఆగదని చెప్పి ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగాలు చేసినారు. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు వారి ఫోటోలు తీసుకెళ్లి మేము సోనియా గాంధీ గారు చూపిస్తే ఒక తల్లిగా బిడ్డ ప్రాణాలను తగుల్చుకొని ఒంటి పైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోతుంటే ఒక తల్లిగా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే. బిడ్డల త్యాగాలను చూసి తెలంగాణ ఇస్తే ఇవాళ చంద్రశేఖరరావు ఏమంటున్నాడు, నేను తెచ్చిన అంటున్నాడు. అంటే మనం ఎవరం పనిచేయలేదు తెలంగాణ కొరకు. చేసినోడు గొప్పనా లేక 2 బాణాలు అర్పించుకున్న యువకులు గొప్ప వల్ల కనీసం అమరుల ఆకాంక్ష కూడా నెరవేర్చకుండా ఆ తల్లుల బాధ తీర్చకుండా వాళ్లకు కనీసం ఆర్థిక సహాయం కూడా చేయకుండా ఒక దురతనంగా ఈ ప్రాంతం ఈ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినది. నక్సలిజం పుట్టింది కూడా ఇక్కడ ఈ దొరల దోపిడీకి వ్యతిరేకంగా వచ్చింది. 4.5 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా మారి ఎన్కౌంటర్ లేని రాష్ట్రం అన్నాడు. వచ్చిన వెంటనే శృతి సాగర్ ని వరంగల్ ఎన్కౌంటర్ చేసినాడు. అప్పుడు జీవనన్న నేనే జగిత్యాలకు వెళ్లి మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఎదిరించడం, ఖండించడం.
అబద్ధాలు హరీష్ రావు సంగతి మీకు తెలుసా? అవాయి చెప్పులు వేసుకొని తిరుగుతుండే, సైకిల్ కూడా లేకుండే, సద్దిమూట కట్టుకొని నీళ్లు కట్టుకొని పోయి వాళ్ళ మామ కింద పనిచేస్తుండే. ఇవాళ 4 సంవత్సరాలల్లా 100 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ తెరిచినాడు. జీవనన్న చెప్పినప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఆ ప్రాజెక్టుల పైన మామకు 6%, అల్లుడికి 4%, లేకపోతే బామ్మాడికి 30% వాటా పైపులలో. ఇది వాళ్ళు చేస్తున్న అభివృద్ధి. ఇది నిజమైన చూసినాక, నిన్న సభలు చూస్తే కూడా, మన సోనియమ్మ సభను చూసినాక కూడా, డిసెంబర్ 7 మీ అందరి ఆశీర్వాదంతో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడం, మన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అబద్ధాలకు మారుపేరి కల్వకుంట్ల కుటుంబం. ఇక చెల్లెమ్మ గారు బతుకమ్మ పేరు మీద బతుకు సాగదీస్తూ దుబాయ్ మిగతా దేశాలకు పోతుంది. మీకు తెలుసు అక్కడ ఆమెకు బంగారం చేసిన బతుకమ్మ లేక వడ్డానం ఇస్తే గానీ ఏ సభకు పోదు. 2017 చెప్పింది. జాగృతి అనే సంస్థ పెట్టుకున్నది, దాని మీద డబ్బులు వసూలు చేసినది. 350 మంది రైతులు చనిపోయినారు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. దాంతో భూములు ఇంతకుముందు చెప్పారు హైదరాబాద్ లో భూములు అమ్ముకున్నారని. హైదరాబాద్ లో అయితే పద్మాలయ స్టూడియో, నాగార్జున మిగతా వాళ్ళకి ఇచ్చిన భూములు గతంలో మనం లాగేస్తామని చెప్పి మాట్లాడి వాళ్లకు అదే భూములు ఇచ్చేసి డబ్బులు తీసుకొని, కోట్లు లంచాలు తీసుకొని, వాటితోటి జాగృతికి చనిపోయిన రైతు కుటుంబాలకి జాగృతి సంస్థ ద్వారా 2500 రూపాయలు 350 మందికి 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పి హామీ చేసి అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, హైదరాబాదు, బెంగళూరు ఎక్కడెక్కడ ఆమెకు చీకటి వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర కొన్ని వసూలు చేసుకొని వచ్చి చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఆ రికార్డెడ్ ఉన్నది. అపార్ట్మెంట్ లో ఉంటుండే ఈమె రేవంత్ రెడ్డిని అదే వచ్చేటోళ్ళు. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఉండే. అన్న కాంగ్రెస్ ఏమంటుంది, సోనియా గాంధీ ఏమంటుంది, తెలంగాణ ఇస్తారా అని చెప్పి వచ్చేటోళ్ళు. ఇవాళ అపార్ట్మెంట్ లో ఉండే చెల్లెమ్మ గారికి బెంగళూరులో 40 కోట్లు పెట్టి ఒక విల్లా ఉన్నది. హైదరాబాద్ లో విల్లాలు వచ్చినాయి. ఇక్కడ జైత్యాల కూడా ఉన్నదట. కోట్లు గడించి ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? మనం కట్టే ట్యాక్సులతోటి ప్రాజెక్టుల పేరు పైన తెలంగాణ రాష్ట్రం బిడ్డలు చనిపోతున్నారని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మన పోరాటాన్ని చూసి తెలంగాణ ఇస్తే, ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 4 సంవత్సరాల నుంచి రాబందుల సమితిగా మారి దోచుకుంటూ ప్రాజెక్టుల మీద అప్పులు తీసుకొచ్చేమో మన మీద ఎత్తి మీద అప్పులు వేసి ఆస్తులు మాత్రం ఈ కల్వకుంట్ల కుటుంబమే సంపాదించుకొని పెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరెంటు బంద్ అయితే అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కరెంట్ ఏమైనా ఊరికి ఊరు పడుతుందా ఆకాశంకి వెళ్ళి? దానికి స్తంభాలు, ప్రాజెక్టులు. కాంగ్రెస్ హయాంలో భూపాలపల్లిలో ఎన్టీపీసీ ద్వారా ప్రాజెక్టులు ఏర్పడిస్తే కరెంట్ వస్తుంది. ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంట్ లో గలం విప్పి వాళ్ళ లాగులు దర్చేటట్టు మాట్లాడి నిలదీసిన గొప్ప వ్యక్తి, నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. ఎప్పుడు బెదిరింపులకు లొంగలే, ఎలాంటి ఆశలు చూపించిన లొంగలే. ప్రజాసేవనే ముఖ్యమన్నాడు. మంత్రి చేస్తామన్నా కూడా పోలే. కాంగ్రెస్ పార్టీ నాకు మన తెలుగుదేశం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని మరొకసారి మీకు చేతులెత్తి వేడుకుంటూ